అందరికీ నమస్కారం. నా పేరు తౌరాత్. మాది ఆమెదాలగుంది, మెడకసిర, సత్యసాయి జిల్లా. మేము బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనము చెప్పబోతున్నాము. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. జీవుడు పుట్టుటకు ఆత్మ తండ్రిగా ఉన్నది. అలాగే ఆత్మ పుట్టుటకు పరమాత్మ కారణమై ఉన్నది. అందువలన మనుషులకు తండ్రి ఆత్మ కాక ఆత్మకు తండ్రి పరమాత్మ అని చెప్పవచ్చు. యేసు ఆత్మ ఎన్నుట వలన ఆయనను దేవుని కుమారుడుగా చెప్పవచ్చును. అయితే కుమారుడు ఉన్నవాడు ఎల్లప్పుడూ తండ్రి మీద ధ్యాస కలిగి ఉంటే అప్పుడు కుమారుడు తండ్రితో ఏకమై ఉన్నాడని చెప్పవచ్చును. ఇక్కడ యేసు తన తండ్రి అయిన పరిశుద్ధాత్మ మీద ధ్యాస కలిగి ఉండటం వలన ఆయన నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు.